అందరూ అనుకుంటున్నారు దేవతలకు పక్షపాతి అని, నీవు మా పక్షపాతి. పరోక్షంగా నీవు మాకు గురువు అయ్యా. వాన గురువు ఏంటి? గురువు ఏం చేస్తాడు? ఎవరండి గురువు? తప్పు దారిలో ఉన్నవాడిని సరిదిద్ది మంచి దారిలో పెట్టడం కదా. ఇచ్చిన రాజ్యాన్ని గుంజుకోవడం మంచిదారా, పోయిన రాజ్యం ఇవ్వడం మంచిదారా? ఆలోచించండి. రాజ్యం ఇస్తే వాడికి ఏమొస్తుంది? మళ్ళీ బలం వస్తుంది, అహంకారం వస్తుంది. రాజ్యం పోతే నాకేమొచ్చింది? వినయం వచ్చింది, భక్తి వచ్చింది. అనుగ్రహించింది ఎవరున్నట్టు? నన్నా వాడనా? మదాన్ని పోగొట్టిన నీవు మాకు గురువు, మదాన్ని పెంచిన వారికి నువ్వు న్యాయంగా వారికి శత్రువు అంటారు. వారికి అదంగా తెలియక మా వాడు మా మిత్రులకు వాడిని పతనం చేస్తున్నావు అని ఉత్తరిస్తున్నావు. నీవు ఎంతటి మహానుభావుడవు. వైరానుబంధంతో ఏమో పొందాం ఇవన్నీ మాకు కాదు. కాబట్టి నన్ను నీవు నిగ్రహించావు, నా మదాన్ని పోగొట్టావు, నేను సిగ్గుపడను. నన్ను బాధ్యాలతో బంధించావు, నాకు అవమానం లేదు. ప్రహ్లాద ఆవిష్కృత సాధువా? మా తాతగారు ఇక్కడే ఉన్నారు. ఆయన నువ్వు సాధు అని మెచ్చుకున్నావు, ఆయనకు వరం ఇచ్చావు. మా నాన్నగారిని నీవే అనుగ్రహాన్ని వారికి ఇచ్చావు. ఇంకా ఏం కాదు. ప్రాణాలైనా విడిచిపెట్టి అర్థాలన్నీ ఇచ్చేటువంటి వారు. రాజ్యము, గృహము, సంపద, భార్య, పిల్లలు ఇవంతా సంసారానికి హేతువులు. ఇవన్నీ వదిలిపోయాయంటే నీవు మాకు విరక్తినిచ్చావు. అయినా ఇదంతా తాంతాంతిక వస్తి జీవితం. ఎవడు బతకాలో, ఎంత బతకాలో, ఎప్పుడు బతకాలో చెప్పేది నీవు. ఎలా బతకాలో బతికించేది నీవు. ఇంత బాగా మహానుభావుడు మాట్లాడుతుంటే ప్రాంశంగామర సంజనత్మజం ప్రలంబ భావం సుభగం సమీక్షత. సరిగ్గా అదే సమయంలో తన మనవడి యొక్క వైభవాన్ని చూడటానికి తాతగారు వచ్చారు, రకరాలు వచ్చారు. తాతగారు వచ్చి నిలబడ్డారు. దండం పెడదామంటే ప్రార్థన చెట్టులు కట్టేసి దగ్గరికి వెళ్ళలేడు, స్వాగతం చెప్పలేడు, అర్ఘ్యపాద్యాలు ఇవ్వలేడు, తల వంచి నమస్కరించలేడు. సిగ్గుపడ్డాడు. అయ్యో తాతగారు వచ్చారే. అలా నానామ మూర్ధన పులకాకి ఒక తలకాయ భజనలో ఉంది. తల వచ్చి పులకింతలతో నమస్కారం చేశాడు. ఆ స్వామి కూడా స్వామికి తల వచ్చి నమస్కారం చేసి, ఎంత మహానుభావుడయ్యా, ఒకప్పుడు అతను నువ్వే ఇచ్చావు ఇంద్రపదవి, నువ్వే తీసుకున్నావు, నీవే తీసుకున్నది నీవే. ఈ సంపదకు ఎంత పండితుడైనా మోహాన్ని పొందుతాడు. అహంకారం పోగొట్టేది నీ దైవే. అందుకే నారాయణ అఖిలలోక సాక్షినే నమో నమః. స్వామి నీకు నా నమస్కారం. ఇలా ప్రహ్లాదుడు మాట్లాడితే బ్రహ్మగారు వచ్చి, స్వామి వాడు ఏం తప్పు చేయలేదు, అన్నీ మీకు ఇచ్చారు కదండి, వాడిని బంధించడం న్యాయమా? స్వామి విడిచిపెట్టాడు. ఇంతటి మహానుభావుణ్ణి బంధించడం మేమెవరం తప్పుకోలేము. మీరేగా చివరికి ఎవరో తప్పుకోలేదు. వాళ్ళు బాధపడుతున్నారు. స్వామి అతన్ని దయచూపవయ్యా. ఈ పాదజల తీర్థాన్ని నెత్తిన ధరించాడయ్యా, నీకు దానం ఇచ్చాడయ్యా, అతనంతా నీదే అని చెప్పాడయ్యా. ఆయన మాట తప్పలేదు. మానవుడు అన్నీ ఇచ్చాడు. దాస్వాన్ అవిక్రమణ కదా మార్తినిచ్చే. ఇంత ఆపద వస్తున్నదని తెలిసిన ధైర్యాన్ని పొందాడు, భయపడలేదు. ఆయన మాట తప్పలేదు. ఇంతటి మహానుభావుడు ఇలా బాధపడవచ్చున్నాడు. స్వామి న్యాయమా అంటే స్వామి నవ్వాడు. నీవు కూడా మోహంలో పడ్డావురా? నీకు అర్థం కాలేదా? బ్రహ్మన్ యమనుగురున్నావి తద్విత్తం విధునోమ్యహం. నా స్వభావం తెలియదు నీకు. నేను ఎవరిని దయ చూడాలనుకుంటానో వాడి సంపద రాకుంటాను.
సంపద పోయింది, వాడు నావాడవుతాడు. సంపద ఉన్నది, దాని వాడు. నాకంతా ఉంది ఆయన ఎందుకు అంటారు. నాకేం లేదు నువ్వే దేవుడు అంటారు. ఏం చేయాలి? ఏది మేలు వాడికి? సంపద ఇచ్చి నన్ను మరిపించాలా? సంపద తీసుకొని నా వాడిని తీసుకోవాలి. నా స్వభావంగా నేను ఎవరిని దయ చూడాలనుకుంటానో బ్రహ్మన్ యమనుగురున్నామి తస్య నిత్తం విధునోమి అహం. అతని సంపదను నేను తీసుకుంటాను. ఎన్ మదపురుష స్తబ్ధ, ధనమదంతో పురుషుడు స్తబ్ధుడైపోతాడు. లోకం మాంచి అవమాన్యతే, నన్ను అవమానిస్తాడు, లోకాన్ని అవమానిస్తాడు. ఈ జీవుడు కోపంతో మదంతో ఇలాంటి వాటితో ఎన్నో జన్మలలో పుట్టి ఎప్పుడు కూడా నా లోకానికి వచ్చి నా లోకానికి రావాలంటే ఇవన్నీ పోవద్దురా. ఈ అహంకారాలన్నీ పోవటానికి ఇంత పనిచేస్తుంది. ఇతన్ని ఇంతగా నేను పరీక్షించిన దేన్ని వదులుకోలేదు, తన సత్యాన్ని వదలలేదు, తన కర్మను వదలలేదు, నా మాయను గెలిచాడు అన్నాడు. ఏక దానవదైత్యానాం అగ్రణీ కీర్తివర్తన అజయశీత్ అజయాం మాయాం సీతన్నకి నమ్ముతుంది. ఇంత బాధపడ్డా, ఇంత ఆపద వచ్చిన మోహం, నా మాయను గెలిచాడు, అన్నీ వదిలిపెట్టాడు, అన్నీ పోయాయి, రాజ్యం పోయింది, ఏమేదో అడిగాడు, బంధించబడ్డాడు, జ్ఞాతులందరూ వదిలిపెట్టారు, గురువుగారు వదిలిపెట్టారు, గురువుగారు చెప్పించారు, నేను కూడా మాయగా చాలా మాట్లాడాను. ఇన్ని చేసినా తొడకలేదు, పెట్టలేదు, సత్యాన్ని ఎప్పుడూ తప్పలేదు. ఇంద్రసేన మహారాజా యాటికో భద్రమస్తుంది, నిన్ను కేవలం నేను పరీక్షించాను. నన్ను చూస్తావా? నీ సంపద చూస్తావా? ఇలాంటివేమీ లేనటువంటి సుతర లోకానికి వెళ్ళు. అక్కడ నీవు రాజ్యాన్ని పరిపాలించు. విశ్వకర్మ ఆ లోకాన్ని నిర్మించాడు. అక్కడ ఆదులు, వ్యాధులు, బాధలు ఇవన్నీ ఏమీ ఉండవు, విఘ్నాలు ఉండవు. నీవు అక్కడికి వెళ్ళు. అక్కడ నిన్ను ఏ లోకేశులు, ఏ దేవతలు, ఏ రాక్షసులు, ఏ అసురులు నీ జోలికి రారు, నిన్ను చూడరు. అక్కడ నేను నీకు ద్వారపాలకునిగా, నీ పాలకునిగా నేను నిరంతరం నన్ను ప్రతిరోజు దర్శిస్తూ అన్ని సుఖాలు పొందు. అక్కడ దానవదైతుల యొక్క సంఘంతో నా సంఘాన్ని విడిచిపోవు, నన్ను నీవు మర్చిపోవు అని పరమాత్మ బలిచక్రవర్తికి వరమును ప్రసాదించాడు, సుతర ఆధిపత్యాన్ని ఇచ్చాడు. ఇంత బాగా మాట్లాడుతున్నటువంటి పరమాత్మను చూసి భక్తితో గొంగురు పోయినటువంటి గొంతుతో మహానుభావుడు అహో ప్రణామాయ పుత్ర సమధ్యమా ప్రసన్న భక్తార్థంలో సమాహిత. ఒక్కసారి చేతులు జోడించి నమస్కారం చేస్తే అరకాయ వచ్చితే ఇంత లాభమా, ఇంత అనుగ్రహమా, ఇన్ని లోకాలకు ఆధిపత్యమా? ఒక్క నమస్కారం ఇంత మేలు చేస్తుంది అనుకుంటే ఎప్పుడూ చేసేవాడిని కదా. అనవసరంగా జరిగించాను, అనవసరంగా అహో ప్రణామ ప్రణామాయ సకృతు ఒకసారి నమస్కరించాలి అనుకోవడం. సకృతు కృతోద్యమ ప్రపన్న భక్తార్థ విధౌ సమాహిత ఏ లోకపాలై అనుగ్రహోమరై అర్థపూర్వ అపదేశులే. నీవందరూ నీవాడు అనుకుంటున్న ఏ దేవత శిరస్సులో నీ పాదం పెట్టలేదు. ఎవరంటే అనుగ్రహపడుతుంది నీకు? నీ పాదస్పర్శ ఏ దేవతకైనా అందినగా? భవిష్యత్తులో పెట్టావా? నా శిరస్సులో ఒక్క నమస్కారం ఇంత మేలు చెప్తుందా? అయ్యో స్వామి ధన్యుండయ్యా, చక్కని జ్ఞానం నాకు బోధించావు అని మహానుభావుడు పరమాత్మ ఆజ్ఞతోటి వివేక సుతరం ప్రీతో బలి ముక్త సహాత్రై అందరితో కలిసి మహానుభావుడు సుతర లోకాన్ని అధిష్ఠించాడు.
ఇలా పరమాత్మ ఆ రాజ్యాన్ని తీసుకొని మొదలు చెప్పినట్టుగా ఇంద్రుడికి ఆ సంపదను తాను అందించాడు. విచారణ భక్తి ప్రవణ ప్రహ్లాదుడు చూశాడు, ఇంత అనుగ్రహమా మావాడి మీద స్వామికి ఇంత దయ ఉంది. బ్రహ్మకు లేదు, ఇంద్రుడికి లేదు, దేవతలకు లేదు, అలాంటి వారి ఎవరికీ లేనటువంటి దృష్టం నా పౌత్రునికి లభించినదయ్యా. యత్ పాదపద్మ మకరంద నిషేవణేన బ్రహ్మాదయ శరణదాసువతే విభూతి తస్మాద్వయం కుశ్రుతయ కలయ. మేము చెడ్డ జాతిలో పుట్టినవాడు, అపసతులము, కరులము, రాక్షసులము. నీ దయ మాదిగని తల్లి ఉన్న సంతానంలో ఎవడుగా చెడ్డగాని వాడు, ఎవడు చిన్నవాడు, ఎవడికి బుద్ధి సరిగ్గా పనిచేయను, అలాంటి వాడిని శ్రద్ధగా చూసుకుంటాడు. అన్నీ ఉన్నవాడిని అవుతాడే వాడే. మీ ముందర ఏమీ లేకుంటేనే మంచిదేమో, మావాడిని ఇందుకే అనుగ్రహించావు. నీ సంకల్పం ఎంత గొప్పదే, ఎంత గొప్పది. నీవు భక్తి ప్రియుడవు, జాతి ప్రియుడవు కావు, మత ప్రియుడవు కావు, ధనప్రియుడవు కావు. సమగ్ర భక్తి ప్రియ ఎలసి కల్పతరు స్వభావం కపతవులండి. అడిగిన వారికి ఇస్తారు, గడివేస్తుంది. నా వాడు అనుకుంటున్నాడు, తనవాడు వేరు లేదు, పోయి అడిగితే ఇచ్చాడు. అలాంటి మహానుభావుడవు అని కొత్తగా చేసిన ఆయన భద్ర మోదమానాసు పౌత్రేణ జ్ఞాతీన. నువ్వు కూడా సుతరం వెళ్ళి నీ పౌత్రునితో ఆనందంగా ఉండు, అక్కడ నువ్వు రోజు చూస్తావు. నా సుదర్శనం నీ లోకాన్ని బాగా పరిపాలిస్తుంది. ఇలా స్వామి ఆజ్ఞను తీసుకొని వారు కూడా వెళ్ళారు. బ్రహ్మం సంతను శిక్షే కర్మక్షేత్రం కనుక అప్పుడు విష్ణువు శుక్రాచార్యాన్ని రోజున ఆయన యజ్ఞం మధ్యన ఆగిపోయింది కదా, పూర్తి చేయవయ్యా. యజ్ఞ ఛిద్రం ఎందుకు మంచిది కాదు కదా, యజ్ఞం పూర్తి కాదు ఆరు కూడా చేయవయ్యా అంటే కుతస్థ ఇంకా ఛిద్రం ఏమిటి మోచుకుంటుంది. ఎవరు యజ్ఞపతి? నువ్వే. నువ్వు వచ్చి కూర్చుంటే యజ్ఞం భంగం అయిందా? యజ్ఞం పరిపూర్ణమైంది, ఇంక భంగం ఎక్కడయ్యా? కుత కర్మ వైషమ్యం ఎస్య కర్మేశ్వరో భవాన్. నీవే కర్మేశ్వరుడు కదయ్యా. నీ వచ్చిన ఎక్కడ పోయింది? యజ్ఞేశ యజ్ఞపురుష సర్వభావేన పూజ. నిన్నే పూర్తిగా పూజించిన వారికి ఇంకా కర్మఛిద్రం ఏమిటి? మంత్రత తంత్రత ఛిద్రం దేశకాల అలక వస్తుత సర్వం కరోతి నిశ్చిద్రం నామ సంకీర్తనం కదా. ఒక హరినామ సంకీర్తనము మంత్రం లోపమైన, తంత్రం లోపమైన, దేశము, కాలము, వస్తువులు ఏదిపోయినా నీ నామ సంకీర్తనం నిశ్చిద్రం చేస్తుంది కదయ్యా. అడిగిన వాడికి అన్నీ ఇస్తావు, అయినా నీ ఆజ్ఞ ఎందుకు కాదన్నాడు? దాన్ని నేను పాటిస్తాను. శ్రేయపరం పుంసాం యత్వాజ్ఞానుపాలనం. నీ ఆజ్ఞను పరిపాలించుటే పరమ శ్రేయస్సు కాబట్టి అని స్వామి ఆ యజ్ఞాన్ని పూర్తి చేశాడు. ప్రజాపతి, బ్రహ్మ, దేవర్షి, పితృపాలకులు ఇలాంటి మహానుభావులందరూ లోకపాలానం అకరోతు వామనం పతి. స్వామిని త్రివిక్రమ పట్టాభిషేకం చేశారు. బ్రహ్మ సకల దేవతలు, సకల దేవతలకు ఆయన ఉపేంద్రుడు కదా, ఇంద్రుడి తమ్ముడు. ఇప్పుడు సకల లోకేంద్రుడే, సకల దేవతలకు అనేకారు. లోకానాం లోకపాలానాం అకరోతు వామనం పతి. వేదానాం సర్వదేవానాం ధర్మస్య యశసః శ్రియః మంగళానాం వ్రతానాంచ కల్పం స్వర్గాపవర్తయు. ఉపేంద్ర కల్పయంతి. ఈ స్వామిని అధిపతిని చేశారు. సర్వభూతములు పరమానందాన్ని పొందాయి. అప్పుడు ఇంద్రుడు వామనుణ్ణి మన వధంతో దేవలోకానికి తీసుకొని పోయారు. బ్రహ్మ ఆమోదించారు. త్రిభువన రాజ్యాన్ని పొందినటువంటి ఇంద్రుడు పరమైశ్వర్యంతో సంతోషించాడు. బ్రహ్మ, శంకరుడు, కుమారస్వామి, భృగువాది మునులు, పితృదేవతలు, సర్వభూతములు, సిద్ధులు, వైమానికులు పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి వామన త్రివిక్రమ అవతార వైభవాన్ని
చూచి ఆయనను స్తోత్రం చేసి అగ్ని దగ్గరికి వెళ్ళారు. అమ్మా, ఎంత అదృష్టం నీవు, ఎంత భాగ్యం పొందావు, స్వామిని పుత్రునిగా పొందావు. ఈ త్రివిక్రమ చరితం శోత్రుణ అఘనాశనం వినేవారి పాపాన్ని ఇది తొలగిస్తుంది. పరమాత్మ గొప్పైనటువంటి ఈ మహిమను ఎవరు వర్ణిస్తారంటే, ఎవరు వర్ణించగలరు? భూమి యొక్క రేణువులను పార్థివాన్ని గుణమేరజాగుంసి అంటానే, భూమి యొక్క రేణువులను లెక్క పెట్టగలవాడు ఎవరైనా ఉంటే ఆయన గుణాలను మనం లెక్క పెట్టవచ్చు. పుట్టినవాడు లేడు, పుట్టబోయేవాడు లేడు, పుట్టుతున్నవాడు లేడు. ఈ పరమాత్మ యొక్క త్రివిక్రమ వామన అవతారాన్ని నిరంతరం నిన్నటువంటి వారు ఉత్తమ గతిని, పరమగతిని పొందుతారు. పితృకర్మలో, దైవకర్మలో వామన చరిత్ర అనుసంధానం చేస్తే, వింటే పితరులు ఉత్తమ లోకాలను పొందుతారు. అలాంటి వారు మళ్ళీ సంసారానికి రారు. ఈ రీతిలో మనం వామన చరిత్రను పూర్తి చేసుకున్నా, మరి ఒక అధ్యాయం కూడా పూర్తి చేసుకున్నా చాలా సులభమే కనిపించలేదు. ఇది మత్స్యావతార చరిత్ర. ఆగమం కూడా చెప్తారు స్వామి. ఒక మహారాజు గారు, సత్యోదయం మహారాజు గారు ఒకనాడు సముద్రంలో స్నానం చేసి అర్ఘ్యప్రదానం ఇవ్వాలని జలాన్ని దోషిలో తీసుకుంటే, ఆ దోషిట్లో ఒక చిన్న మత్స్యం తెవపిల్ల పడింది. దాన్ని చూచి అబ్బే వదిలిపెట్టకపోతే, అయ్యో అయ్యో నేను చిన్నదాన్ని, సముద్రంలో చేపలు ఉంటాయి, నన్ను తినేస్తాయి, రక్షించవు అంటే కమాండర్ కూడా వేశాడు. ఇలా వేసి వెళుతుంటే అబ్బే నాకు ఇరుకయింది అన్నాడు. ఒక పెద్ద చెంబుడు తీశాడు. ఇరుకయింది ఓ బిందెలో, ఇరుకయింది ఒక పెద్ద దాంట్లో, ఇరుకయింది ఇంకో దాంట్లో, ఓ హరంలో, సరస్సులో, ఓ నదిలో, సరిపోవడం లేదు, సముద్రం మళ్ళీ అయ్యో సముద్రం వేస్తావా ఆయన ఎవరు చెప్పు, నువ్వు 2 గంటలు కాలేదు, నువ్వు వచ్చి దోషిట్లో ఇంత ఉన్నవాడవు, సముద్రంలో ఇంత అయ్యావు, సముద్రం నిన్నుంటుంది, సముద్రాన్ని కాదు. ఎందుకు ఈ మాయ, ఏమిటి దీని కారణము? ఇలా మహానుభావుడు అడిగితే, నైనా ఏమీ నీకు భయంతో అవసరం లేదు, సప్తమే అద్య తాను ఊర్ధ్వం అహని, 7వ రోజు ప్రళయం రాబోతుంది, అన్ని సముద్రాలు ఒకటిగా ఉంటాయి, 3 లోకాలను ముంచేస్తుంది, అప్పుడు నా పడవ వస్తుంది. పడవలో సప్త ఋషులు ఉంటారు, సకల ఓషధులు ఉంటాయి, నేను నా కొమ్ముతో పడవను మోస్తూ ఉంటాను, నీవు వచ్చి అందులో కూర్చో. ఆరుహ్య మృతకీం నావం విచరిచ్చేసి అవిక్రమ, ప్రళయకాలం పూర్తయ్యేదాకా నీవు అందులోనే తిరుగుతావు. తరువాత అందరినీ నేను లాక్కుంటూ వెళతాను, నా మహిమను, నా పరతత్వాన్ని అప్పుడు చూస్తావు. తరువాత ప్రళయకాలం పూర్తయిన తరువాత నీవే మనువు అవుతావు. తరువాతి హనుమంతా నీవు అధిపతివి కాబట్టి నేను ఇప్పుడు నిన్ను ఈ రూపంలో వచ్చాను అని చెప్తే స్వామి ఆజ్ఞలు పరిపాలించాడు. అనుకున్న రీతిలో పరమాత్మ నేను చేస్తే అనాద్య విద్యోపగతాత్మ సంవిధ తన మూల సంసార పరిక్రమతురా పెరుగు చేయవత యమాత్మయో విముక్తులోవా పరమో గురు భవాన్. ఆత్మ మాయలో, అనాత్మ మాయలో, జగన్మాయలో, లోకమాయలో, సంపద మాయలో, దేహమాయలో వీటిన వారందరికీ ముక్తించేటువంటి మహానుభావుడవు నీవే. హృదయ గ్రంథి తొలగించేటువంటి మహానుభావుడు నీవే. ఇలా పరమాత్మను స్తోత్రం చేశాడు. అనుకున్న రీతిలో 7వ రోజు పడవ వచ్చినది, తను అధిరోహించాడు. సప్త ఋషులు ఉన్నారు, సకల ఓషధులు, అన్ని బీజములు ఉన్నాయి. ప్రళయకాలం జరిగే వరకు మహానుభావుడు ఆ సముద్రంలో పడవలో తిరిగాడు. ఎలాగో పరమాత్మ ఎదురుగా ఉన్నప్పుడు టైం వేస్ట్ చేయకూడదు. పెద్దలు వచ్చినప్పుడు పెద్దలు కూర్చుంటే, అయ్యా పెళ్ళయిందా, 2 పిల్లలు, భార్య బాగుందా, సంపాదిస్తున్నారా, డబ్బెంత ఉంది, మన డబ్బులు కావాలా, ఇలాంటి సాంసారిక ప్రశ్నలు
అడిగిన వారు మూర్ఖుడు. మన ముందర మహానుభావులు ఉంటాయా? కర్మని చెప్పండి, తత్వం చెప్పండి, సత్యం చెప్పండి, భగవత్ తత్వం వివరించండి, జ్ఞానాన్ని చెప్పండి. అలాంటి జ్ఞానరూపి భగవానే తత్వం జాత నారాయణ హరి సాక్షాత్ ఎట్లాస్తే నావలో ఆయన ఉంటే ఋషులు ఊరుకుంటారా? స్వామి ఎలాగో ఇంతకాలం మీతోటే ఉండాలి లేదా, నాకు మంచి మాట చెప్పాలి కదా. ఋషుడు అడుగుతుంటే స్వామి చెప్పాడు. దాన్ని మనం మత్స్య పురాణం అంటాం. అశ్రౌషీ ఋషికి సార్థం అదృష్టం వేడి కలిగింది ఈ రాజు కూడా. ఋషులతో కలిసి అతను కూడా ఈ మత్స్య పురాణాన్ని స్వయంగా విన్నాడు. ఇది అతీత ప్రళయకాలంలో స్వామి మళ్ళీ ఉద్ధరించడానికి పనిచేశారు. సత్యవ్రతస్య రాజర్షే మాయా మత్స్య శార్మిణ. సత్యవ్రతుడు రాజుగారు స్వామి మాయామత్స్యుడు అంటే కపట మత్స్యరూపుడు అటువంటి సంవాదం మహదాఖ్యానం చుత్వం చేతే అన్ని పాపాలు తొలగిపోతాయి. అవతార ఏర్యోయం ఈ స్వామి యొక్క ఈ మత్స్యావతారం ఉందే కీర్తయ్యే అనుభవం ఒకటే అధ్యాయం కాబట్టి ప్రతిరోజు దీన్ని మనం పారాయణ చేసుకుంటే సంకల్పా తస్య సిద్ధ్యంతి, అతను అనుకున్నవన్నీ సిద్ధిస్తాయి. ఇలాంటి పరమాత్మ మానవుడు పరమపదాన్ని పొందుతాడు. ప్రళయ వయసి ధాతు సుప్తశక్తి విద్య శృతిగణం అపనీతం ప్రత్యుపాదత్వ. ఈ మత్స్యమే తరువాత ప్రళయ సాగరంలో ఒక రాక్షసుడు బ్రహ్మ యొక్క వేదాలను హరిస్తే తాను వెళ్ళి అతన్ని సంహరించి ఆ వేదాన్ని కాపాడాడు. విజయం అగదయజ్ఞ బ్రహ్మ సత్యవ్రతాన పరమాత్మ స్వరూపాన్ని ఋషులందరికీ బోధించాడు. తమహం అఖిలగేతు దింపమీనం నతోస్మి. ఇలాంటి కపట మీనానికి నా నమస్కారం. ప్రళయాన్ని సృష్టించాడు, ప్రళయాన్ని అందించాడు, ప్రళయంలో కాపాడాడు, ప్రమాదాన్ని తప్పించాడు, దుష్టుణ్ణి శిక్షించాడు, దుష్టులను రాజును రక్షించాడు, తరువాతి మనువును ఏర్పాటు చేశాడు. ఇంతటి దివ్య అవతారము అయినటువంటి ఈ మత్స్యస్వామికి కవడ మత్స్యానికి మా నమస్కారం అని అనుకున్న రీతిలో అష్టమ స్కంధాన్ని ఈ పూట పూర్తి చేశాం. న్యాయంగా మరికొంచెం వేగంగా చెప్తే నవమ స్కంధంలో కూడా 2-3 అధ్యాయాలు అయ్యేవేమో. ఎందుకు ఆనందించారు కదా, అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఆనందంగా విందాం, ఆనందిద్దాం అనుకొని వినేవారు, చెప్పేవారు, చూచేవారు తరించేటువంటి ఉత్తమ కథ కాబట్టి కొంచెం వివరంగా, అంటే అప్పుడేం కాలేదు, 12 అధ్యాయాలు అయ్యాయి 2 గంటల్లో, అంటే గంటకు 6 అధ్యాయాలు. ఇంత మెల్లగా చెప్పినా 10 నిమిషాలు ఒక అధ్యాయం చెప్పారు. అంటే 36 శ్లోకాలు ఒక అధ్యాయంలో ఉంటే 10 నిమిషాల్లో చెప్పామంటే న్యాయంగా శ్లోకాలు అధ్యాయం ఇచ్చామండి. వేగమే నిజగేం కాదు, కానీ ఎక్కడ కాస్త వివరించాలో దాన్ని మనం స్వామి అనుగ్రహింపజేశాడు. రేపు నామస్కంధం ప్రారంభిద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అస్మద్గురుభ్యో నమః.